ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మనకు జియో వచ్చేసి రీసెంట్గా ఆల్రెడీ అన్ని ప్లాన్స్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది, దాదాపుగా 25% అనమాట. అలాంటప్పుడు మనం ఓల్డ్ రీఛార్జ్ ప్లాన్ని ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే మీరు ఓల్డ్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రకారం మీరు ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలి ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే మీరు సింపుల్గా మై జియో అప్లికేషన్ ఒకసారి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇన్ కేసు మీ యొక్క మొబైల్లో లేనట్లయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది కదా. అలాంటప్పుడు దీంట్లో మీకు రకరకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్ నేను రీఛార్జ్ సెక్షన్ ఆప్షన్ ఇక్కడే చేసుకోవడం జరిగింది. క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు అన్ని ప్లాన్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు 84 days కాను ఇంతకుముందు మనకు 666 ఉండే, కానీ ఆ ప్లాన్ ఇక్కడ మనకు కనిపించదు అనమాట. అది అంతా మనకు హిడెన్ కావడం జరిగాయి. అన్ని మనకు ట్రూ 5G ప్లాన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, ప్రజెంట్ మీరు చూసుకోవచ్చు. అలాంటప్పుడు మనం ఓల్డ్ ప్లాన్ ప్రకారం ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవచ్చు అంటే దీంట్లో మనకు 1.5 GBలోనే మనం అన్లిమిటెడ్ డేటాను అయితే యూజ్ చేసుకోవచ్చు. పైగా ఈ 999 ప్లాన్లో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ట్రూ 5G ప్లాన్ అయితే లేదన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఉందా అసలు లేదన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ మీరు డీటెయిల్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. టోటల్గా మనకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్ ఉంది, కానీ అన్లిమిటెడ్ 5G డేటా లేనప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే మై జియో అని ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి. టైప్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఫస్ట్ వన్ వెబ్సైట్ అదే వస్తుంది. దీంట్లో మీరు కావాలనుకుంటే మీ యొక్క నంబర్తో మీరు లాగిన్ అవ్వచ్చు. ప్రజెంట్ అయితే నాకు రీఛార్జ్ ఉంది ఇంకో 5-4 days కాబట్టి నేను ఇక్కడ నుంచి చేయట్లేదు అనమాట. సింపుల్గా ఇక్కడ మీకు అవర్ ఆఫరింగ్ ఆప్షన్లో మీరు వెళ్ళండి. దీంట్లో మీకు ప్రీపెయిడ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీనిపై క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు పాపులర్ ప్లాన్స్ పేరుతో ఒక సెట్టింగ్ మనకు ఆప్షన్ మనకు కనిపిస్తుంది అనమాట. సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ ప్రతి ఒక్క ప్లాన్స్ అనమాట. అలాంటప్పుడు మనకు 666 ప్లాన్లోనే 84 days రీఛార్జ్తో పాటుగా దాంట్లో మనం అన్లిమిటెడ్ డేటాని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూసుకోవచ్చు 1.5 GBలో మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు 666 కావచ్చు, 799 కావచ్చు. దీంట్లో మనకు అన్లిమిటెడ్ 5G లేదు కదా. అలాంటప్పుడు ఇక్కడ మీరు సేమ్ టు సేమ్ ఇక్కడ నుంచి మీరు లాగిన్ అవ్వండి, మీకు సేమ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సింపుల్గా మీరు ఇక్కడ నుంచి రీఛార్జ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 799 కావచ్చు, 666 కావచ్చు. అలాంటప్పుడు దీంట్లో మీరు ఎక్స్ట్రాగా ఏం చేస్తారంటే మీకు ట్రూ అన్లిమిటెడ్ కావాలి కాబట్టి సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు మీకు అన్లిమిటెడ్ డేటా ప్లాన్స్ అయితే దీంట్లో మనకు రిలీజ్ కావడం జరిగాయి అన్నమాట. చాలామందికి ఈ ప్లాన్స్ గురించి తెలియదు. ఇవన్నీ 5G ప్లాన్స్ అన్నమాట. మీరు ఏం చేయొద్దు, మినిమం దీంట్లో మీరు ఒక 3 monthsకి రీఛార్జ్ చేశారనుకోండి. అలాంటప్పుడు మీరు నెక్స్ట్ ఈ 151ని మీరు యూజ్ అనేది చేసుకోండి. మీ దగ్గర 4G ఫోన్ ఉన్నట్లయితే మీకు 9 GB డేటా అయితే వస్తుంది. లేదు మీ దగ్గర 5G అన్లిమిటెడ్ ఫోన్ ఉందనుకోండి. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు 5G మనకు అన్లిమిటెడ్ డేటా అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మీరు ఓల్డ్ రీఛార్జ్ ప్రకారమే మీరు ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్స్ట్రాగా మనం యాడ్ ఆన్ రీఛార్జ్ లైక్ దిస్ మనకు 5G అన్లిమిటెడ్ డేటా కావాలి కాబట్టి కంపల్సరీగా ఈ రీఛార్జ్ కావచ్చు, లేదనుకుంటే ఈ 100 రూపీస్ రీఛార్జ్ కావచ్చు, కంపల్సరీగా మీరు ఎక్స్ట్రాగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనము 5Gని అన్లిమిటెడ్గా యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు 84 days కాను ఎంతైనా సరే మీరు 1.5 GB డేటాలోనే ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో మనకు స్పష్టంగా మెన్షన్ చేసి కూడా ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు టారిఫ్ మనకు 1.5 GB per day ప్లాన్ లో కూడా ఇది మనకు వర్తిస్తుంది. వ్యాలిడిటీ చూసుకోవచ్చు అబో మనకు 2 months లేదంటే 3 months ప్లాన్లు ఉన్న వాటికి మాత్రమే ఇది మనకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ ఇన్స్ట్రక్షన్ కూడా మనకు నోట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది చూసుకోవచ్చు. కాకపోతే మన యొక్క డివైస్ మనకు 5G సపోర్టెడ్ ఉంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు ఓల్డ్ రీఛార్జ్ ప్రకారమే మీకు సంబంధించిన ప్లాన్స్ ని రీఛార్జ్ చేసుకొని మీరు యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.